వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్దమవుతుంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత బృందం బుధవారం శ్రీలంకకు పయనం కానున్నట్లు తెలుస్తుంది. అయితే WTC ఫైనల్ రేస్లో ఉండాలంటే గిల్ సేన ఈ సిరీస్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. దీంతో 10 రోజుల ముందే శ్రీలంకకు చేరుకుని భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. తొలుత ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే 3 రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఆ తర్వాత మన జట్టు ప్రత్యేక నెట్ సెషన్లో పాల్గొనుంది. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించనున్నారు. లంక పిచ్లు స్పిన్ కు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉన్నందున BCCI ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు తనుష్ కోటియాన్, హర్ష్ దుబే, విప్రాజ్ నిగంలను నెట్ బౌలర్లుగా సెలెక్టర్లు ఎంపిక చేశారు. జట్టుతో పాటు వీరు కూడా శ్రీలంకకు పయనమవుతారు. ఈ స్పిన్ త్రయం నెట్స్ లో తమ సేవలను అందించనున్నారు. విదర్భకు చెందిన హర్ష్ దుబే ఇప్పటికే భారత సీనియర్ జట్టు తరఫున వన్డే అరంగేట్రం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో దుబే ఆగట్టుకున్నాడు. కానీ మిగతా ఇద్దరు ఆటగాళ్లు విప్రాజ్ నిగమ్, తనుష్ కోటియన్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. కానీ వారిద్దరికీ రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. విప్రాజ్ ఈ ఏడాది జూన్లో ఇండియా ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లి అదరగొట్టాడు. ఆల్రౌండ్ షోతో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. అదేవిధంగా ముంబైకి చెందిన తనుష్ గత 2 రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. గత ఏడాది ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనాధికారిక టెస్ట్ సిరీస్లో సైతం అతడు భారతీయ జట్టు తరఫున అదరగొట్టాడు. దీంతో తనుష్ కూడా సెలెక్టర్ల రాడార్లు ఉన్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తనుష్ ను జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కాగా ఈ పర్యటన వారి కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడనుంది.